ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్గా సార్, మీరు అద్భుతమైన కథలు ఇస్తున్నారు, డైరెక్టర్స్ దాన్ని అద్భుతంగా తీస్తున్నారు, కమర్షియల్గా కూడా సూపర్ హిట్లు అవుతున్నాయి. మీరు డైరెక్ట్ చేసిన సినిమాలు ఎందుకు ఆ స్థాయిలో కమర్షియల్ హిట్లు అవ్వట్లేదు? మీకు తెలిస్తే చెప్పండి. నాకు తెలియదు, అందుకే అడుగుతున్నాను సార్. నాకు తెలియలేదండి. ఇప్పుడు ఫస్ట్ సినిమా మీరు డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా అర్ధాంగి, ఆ తర్వాత కూడా 3 సినిమాలు డైరెక్ట్ చేశారు. వాటిల్లో రాజన్న కొంచెం ఫార్ బెటర్ సినిమా. వేరాజ్ అలాగే ఇప్పుడు రాజమౌళి గారు డైరెక్టర్ అయిన తర్వాత అదర్ డైరెక్టర్స్కి మీరు ఇచ్చిన సబ్జెక్టులు కూడా ఎందుకు కమర్షియల్గా ఆ రేంజ్కి వెళ్ళలేకపోతున్నాయి? ఇప్పుడు వంటింట్లో చెఫ్స్ ఉంటారండి, వంటగాళ్ళు అండి. అందరు వాడేది ఆ ఉల్లిపాయ, ఆ బంగాళదుంప, ఆ మిరపకాయ అయ్యానండి. ఓకే, ఒకటి చేస్తే రుచి వస్తే ఒకటి చేస్తే రాదు. ఎందుకంటే ఏం చెప్తారు మీరు? హస్తవాసి. ఓకే, బట్ అంటే మీరు ఎటు అక్కడే ఉంటారు కదా సార్. మీరు వంట చేసేటప్పుడు వంట వండేవాడికి ఉండదండి, వండనివ్వరు. వండనివ్వరా? ఎందుకని సార్? వాళ్ళకి ఇష్టం ఉండదండి. ఎప్పుడన్నా మీ మిస్సెస్ మిమ్మల్ని ఇంట్లో వంటింట్లోకి రాణిస్తారా? బయట కూర్చోండి అంటారు కదా. ఎప్పుడు ట్రై చేస్తారా వంటలోకి వెళ్ళటానికి? లేదు సార్, ట్రై చేసినా వాళ్ళు రానియరు కదా సార్. ట్రై చేశారు ఎప్పుడన్నా? ట్రై చేద్దామన్నా మనం అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ అడ్డుగా ఉంటామనే ఫీలింగ్ ఉంటుంది. సరే, ట్రై చేసి చూడండి. ఇంకేంటి సార్, బజరంగి భాయిజాన్కి సీక్వెల్ అన్నారు. నేను రాసి చెప్పానండి ఆయనకి ఎప్పుడు మరి చేస్తారో తెలియదు. దానికి ఏమైనా టైటిల్ అంటున్నారు సార్? ఇటు ఉంటుంది అంతేనండి.